స్వేచ్ఛా కవిత్వం, ఫ్రీ వర్స్, మాదిరాజు రంగారావు. ఇది డాక్టర్ చిరంజీవి మాదిరాజు చరిత ప్రేరణతో ఆవిష్కారాన్ని పొందింది. నాతో కాలం. కాలం జ్వాలలో కవిత ఆహుతి కావచ్చు. కాలం జ్వాలలో కవిత ఆహుతి కావచ్చు. ఒక రణ సందర్భాన్ని తలపించవచ్చు. కాలం వరదలో కవిత కొట్టుకపోవచ్చు. ఎక్కడో ఏ ఒడ్డునో పడితే పడవచ్చు. ఏ ఆనవాలు కనిపించకుండా మునిగిపోవచ్చు. కాలం మంచుచే కవిత కప్పబడవచ్చు. కంటికి కనిపించకుండా పొరలలో తెర మరుగున పడిపోవచ్చు. పరిశోధనకు అవకాశం కలిగే తీరులలో పిన్నలకు ఆదరువు, పెద్దలకు వ్యాపకం. కాలం జ్వాలలో కవిత ఆహుతి కావచ్చు. ఒక రణ సందర్భాన్ని తలపించవచ్చు. కాలం తోటలో కవిత కుసుమితమై కంటికి ఇంపుగా, మనసుకు మెప్పుగా. కవి యశోరేఖలకు ఆకారం దొరకవచ్చు. పరిమళ శోభతో ఆలోచనల్ని నింపవచ్చు. ఎడారిలో, మైదానంలో, బీడులో, తోటలో, ఎక్కడనైనా కొంత లోతుకు వెళితేనే ప్రాణాధారం జలం దొరుకుతుంది. ఎడారిలో, మైదానంలో, బీడులో, తోటలో ఎచటనైనా కొంత లోతుకు వెళితేనే ప్రాణాధారం జలం దొరుకుతుంది. ఏ నదికో సరస్సుకోనైతే దూరం పోవలసిందే, లేదా జలదం వచ్చేదాకా వేచి ఉండవలసిందే. జీవన శకలానికి, కవితా ఖండానికి సామ్యం ఎంతో. బింబానికి ప్రతిబింబంలానో, ప్రశ్నకు సమాధానంలానో. ఉగాది కవితా రూపం వేరు. ఆయుష్మాన్ భవ ఆశీస్సులతో పరిమళ సుందర కవచంతో జ్ఞాపకంలో బంధువు, మనసుకు టానిక్. ఉగాది కవితా రూపం వేరు. ఆయుష్మాన్ భవ ఆశీస్సులతో పరిమళ సుందర కవచంతో
జ్ఞాపకంలో బంధువు మనసుకు టానిక్. ఈరోజు మనోనిలయం ఖాళీగా ఉండదు. ఈరోజు మనోనిలయం ఖాళీగా ఉండదు. నో వేకెన్సీ బోర్డుకు అవకాశం మిన్నగా. ఈరోజు మనోనిలయం ఖాళీగా ఉండదు. నో వేకెన్సీ బోర్డుకు అవకాశం మిన్నగా. మాదిరాజు రంగారావు.